రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ఈ రెండవ పునరుత్థానపు ఆరాధన మీకు మొదటిది, నాకు రెండవది. రెండవ పునరుత్థానపు ఆరాధనలో పాలిభాగస్తులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్ములందరినీ ఆశీర్వదించునుగాక, ప్రభు మిమ్ములను దీవించునుగాక, ప్రభు మీకు తోడయుండి నడిపించునుగాక. మంచిదండి. కొద్దిసేపు కొన్ని మాటలను మీకు అందిస్తాను. శ్రద్ధగా విని ఆశీర్వాదకరంగా మీ గృహాలకు మీరు వెళ్ళగలరని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి. ఆ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయు ఉద్దేశించి ఉన్నాను గనుక భయపడకుడి. గత వారము కాక ఆ ముందుటి వారములో ఈ వాక్యాన్ని మనం ప్రారంభించాం. యూట్యూబ్లో మనకు పార్ట్ 1గా ఈ వాక్యం ఉన్నది. అదే వాక్యాన్ని పార్ట్ 2గా మరలా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఆ ప్రసంగాన్ని మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం. జాగ్రత్తగా కొన్ని మాటలను విని ఆలకించి ఆ మాటలు మన హృదిలో నిలుపుకొని, ఇదిగో ఇక్కడ నుంచి మీరు వెళ్ళగలిగితే ఈ కాలమున నా దేవుడు మీ అందరికీ మేలు చేయు ఉద్దేశించి ఉన్నాడు. తప్పక మీ అందరికీ నా దేవుడు మేలు చేస్తాడు. ఇది దేవుని వాక్కు. ఈ కాలమున ఈ కర్మేలు ప్రార్థనా మందిరంలో ఇదిగో ఈ పునరుత్థానపు ఆరాధనలో పాలిభాగస్తులైన ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో మేలు చేయడానికి నా దేవుడు ఉద్దేశించాడు, చెయ్యబోతూ ఉన్నాడు. నమ్మండి. దైవ సేవకుడి నోట వస్తున్న మాటను దేవుడు స్థిరపరచనై ఉన్నాడు. నా జీవిత అనుభవంలో చాలా కుటుంబాలకి నేను అడుగుపెట్టి ఏదైనా ఒక మాటను వారికి తెలియపరిచిన వేళలో వారి జీవితంలో అది నెరవేర్చబడినట్టు నేను ఎరుగుతున్నాను. నేను ఎరుగడమే కాకుండా సంఘములో ఉన్న విశ్వాసులు అందుకు సాక్షులు. ఎన్నో కుటుంబాలలో అడుగు పెట్టాను. ప్రభు పేరట దీవించాను. దీవెనకరంగా నా కుటుంబాలు ఉన్నాయి. ఈ కార్యాలు జరుగుతాయని ఆశీర్వదించాను. ఆశీర్వాదకరంగా నా కుటుంబాలు ఉన్నాయి. ప్రభు పేరట నేను నిలబడి ఆశీర్వదించి దీవించినవి దాదాపుగా ప్రభు సియోనులో నుండి ఆమెన్ పలికి కుటుంబాలలో ఆ మాటలను స్థిరపరుస్తున్నట్టు, ఆ మాటలు కుటుంబాలలో జరుగుతూ ఉన్నట్టు నేను ఎరుగుతున్నాను. ప్రభు పక్షాన ఇదిగో ప్రభు పక్షాన నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ కాలమున నా దేవుడు మీ కుటుంబాలలో మేలు చేయి ఉద్దేశించాడు, మేలు చేయబోతున్నాడు. మీ పిల్లల జీవితాల్లో కావచ్చు, మీ భర్తల జీవితాల్లో కావచ్చు, మీ జీవితాలలో కావచ్చు, మీ కుటుంబ వ్యవస్థలో కావచ్చు, సంఘ వ్యవస్థలలో కావచ్చు, నా దేవుడు మేలు చేయి ఉద్దేశించాడు, మేలు చేయబోతున్నాడు. నమ్మండి, విశ్వసించండి, ఈ మాటను హృదిలో పెట్టుకోండి. నా దేవుడు మేలు చేయి ఉద్దేశించాడు, తప్పక మేలు చేస్తాడు. మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరుడు కాదు. మాట ఇచ్చి మాట మీద నిలబడకుండా మాట మార్చడానికి ఆయన మానవుడు కాదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. తన నోటి మాటతోనే సర్వ సృష్టిని నిర్మించిన నిర్మాణకుడు. ఆ సృష్టికర్త నోటి మాటతోనే సృష్టిని చేశాడు. ఆయన
నోటి మాటతోనే సృష్టిని చేశాడు. నోటి మాటతోనే మరణించిన వారిని తిరిగి లేపాడు. నోటి మాటతోనే రోగులను బాగు చేశాడు. ఆయన నోటి నుంచి వెలువడిన వాక్కు ఇదిగో ఈ కాలమున యూదులైనటువంటి ఇశ్రాయేలీలైనటువంటి ఆత్మ సంబంధమైన యూదులు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలైనటువంటి ఈ సంఘ బిడ్డలకు నేను మేలు చేయ ఉద్దేశించి ఉన్నాను, మేలు చేయ ఉద్దేశించి ఉన్నాను. భయపడకండి. మీ పిల్లల విషయంలో భయపడకండి, మీ కుటుంబాల విషయాల్లో భయపడకండి, మీ ఆర్థిక ఇబ్బందుల విషయాల్లో భయపడకండి, మీ బ్రతుకు విషయాలలో భయపడకండి. నీ బ్రతుకులలో, మీ కుటుంబాలలో, మీ జీవితాలలో నా ప్రభు మేలు చేయ ఉద్దేశించాడు. ఆయన మేలు చేయబోతూ ఉన్నాడు. ఈ మాట నాకు కూడా వర్తిస్తుంది. ఇదిగో మీతో ఈ మాట ఎంత బలంగా మాట్లాడుతుందో నాతోనూ అంత బలంగా మాట్లాడుతుంది ఈ మాట. భయపడొద్దు దేనికి, కురింగిపోవద్దు దేనికి, సమస్యలిపోని అవసరం లేదు. నీకు నేను మేలు చేయాలని ఉద్దేశించాను, మేలు చేయాలని ఉద్దేశించాను. ఇక నేను మేలు చేస్తాను అంటున్నాడు ప్రభు. మేలు చేస్తాను, మేలు చేస్తాను. నీ జీవితంలో ఇప్పటి వరకు కీడును చూశావు, నీ బ్రతుకులో కీడు చూశావు, నీ కుటుంబంలో కీడు చూశావు, నీ పనులలో కీడు చూశావు, నీ వేసే అడుగులలో కీడు చూశావు. కీడు 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 అనుభవిస్తున్న నీ జీవితంలో మేలే కొరతై కరువై కొదువై ఉన్న నీ జీవితంలో నా దేవుడు మేలు చేయి ఉద్దేశించాడు, మేలు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మేలు చేయ ఉద్దేశించాడు, మేలు చేయబడుతున్నాడు. ఇది దేవుని వాక్కు. నిశ్చయముగా నా దేవుడు ఈ కర్మెలు ప్రార్థన మందిరంలో నిలిచి ఆరాధించి దేవుని మాటలు వింటున్న మీ బ్రతుకులలో మేలు కలుగునుగాక, మేలు కలుగునుగాక. మేలుతో నా దేవుడు మిమ్ములను తృప్తిపరచునుగాక. విందాం. ఎవరు యూదులు? యూదా వారికే ఎందుకు మేలు అన్న విషయాన్ని గత వారంలో మీకు తెలియపరిచాను. యాకోబుకు 12 మంది కుమారులు, 12 మందిలో ఒక కుమారుడి పేరు యూదా. యూదా అనబడిన ఈ వ్యక్తిలో నుంచి వచ్చినటువంటి సంతానం, యూదాలో నుంచి వచ్చినటువంటి సంతానాన్నే యూదులు అని పిలవడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట బెన్యామీను, యూదా మరియు మిగిలిన 10 గోత్రాల వారికి కలిపి చెప్పబడుతున్నటువంటి వాక్కిది. ఈ మాటను మనం ధ్యానం చేసుకునే సమయానికి ఇశ్రాయేలీలు, యూదులు ఒక్కచోటే ఉన్నటువంటి పరిస్థితి. బబులోను తదనంతరం పారసీక మాదియా సామ్రాజ్యపు పరిపాలన కాలంలో ఇశ్రాయేలీలు, యూదులు కంబైన్డ్ ఒక్కటిగా నివసిస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట అది. జకర్యా అనబడిన ప్రవక్త ఒక యవన ప్రవక్త. జకర్యా యవన ప్రవక్త, హగ్గయి ఒక వృద్ధుడైతే జకర్యా ఒక యవనోస్తుడైన జకర్యా ద్వారా దేవుడు మాట్లాడిన మాట అది. నా ప్రేమైనటువంటి వారులారా, ఈ యూదులు, ఈ ఇశ్రాయేలీలు నేడి కొత్త నిబంధనకైతే ఆత్మ సంబంధమైన యూదులుగాను, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలుగాను మనం ఉన్నాం. గలతీ పత్రికలో రాయబడి ఉంటుంది ఒక మాట, మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలం, మనం ఆత్మ సంబంధమైన యూదులం. ఆ మాటను కూడా చూద్దామా? గలతీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానము కృపయు కలుగునుగాక. దేవుని ఇశ్రాయేలులకు క్రొత్త నిబంధన సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. క్రొత్త నిబంధన అనబడిన గలతీ
గలతీ అంటే ఒకటి కాదు, కానీ అనేక ప్రాంతాల సమ్మేళనమే గలతీ. గలతీకి పత్రిక రాశాడంటే దక్షిణ గలతీ ఉంది, ఉత్తర గలతీ ఉంది. దక్షిణ గలతీలోని అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నిటిని బట్టి గలతీ అన్నారు. ఉత్తర గలతీలోని అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నిటిని బట్టి గలతీ అన్నారు. దక్షిణ గలతీలో అంతియోకయ, లుస్త్రా, ఇకోనియా, దెర్బే, వీటన్నిటిని బట్టి దక్షిణ గలతీ. ఈ దక్షిణ గలతీలో ఉన్నటువంటి ఈ సంఘాలన్నిటినీ కలిపి దేవుడు అంటాడు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. దేవుని ఇశ్రాయేలులైన మీకు అన్నాడు, దేవుని ఇశ్రాయేలులైన మీకు అన్నాడు. క్రొత్త నిబంధన సంఘాన్ని అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఇది ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు, ఆత్మ సంబంధమైన యూదులు. ఇదిగో ఇక్కడ కూడిన మనం అందరమే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలమి, ఆత్మ సంబంధమైన యూతులమి. అదిగో జకర్యా గ్రంథంలో రాయబడిన ఆ వాక్కు ఆత్మ సంబంధమైన యూదులు, ఇశ్రాయేలీలైన మనందరికీ నేటికి వర్తిస్తూ సజీవముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మేలు చేయి ఉద్దేశించాడు, మేలు చేయబోతున్నాడు. తప్పకుండా మీరు మీ కుటుంబాలలో, మీ బ్రతుకులలో, మీ నివాస గృహాలలో, మీ జీవితాలలో దైవ మేలును మీరు చూడబోతూ ఉన్నారు. దైవ మేలును మీరు చూడబోతున్నారు. ఎదురు చూడండి, కనిపెట్టండి. నా దేవుడు మీ బ్రతుకులలో మేలుతో మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు, మేలుతో తృప్తిపరచబోతున్నాడు. ఇంతకీ యూదులు, ఇశ్రాయేలీలకు ఎందుకు దేవుడు మేలు చేయి ఉద్దేశించాడు? ఎందుకు మేలు చేయి ఉద్దేశించాడు? అసలు వారికి ఎందుకు దేవుడు మేలు చేయదలచాడు? దైవ మేలు పొందుకోవడానికి వారి ఎందుకు అర్హులు, యోగ్యులు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, వారు ఎందుకు మేలు పొందుకోగలిగారో, ఎందుకు దేవుడు వారికి మేలు చేయి ఉద్దేశించారో కాస్త ఆలోచించగలిగితే, మనము ఆ అడుగుజాడల్లో కూడా నడవగలిగితే దేవుడు చేయదలిచిన మేలంతయు మనకు చేస్తాడు. దేవుడు మనకు మేలు చేయాలని ఉద్దేశించిన మేలంతయు మనము కూడా మన జీవితాలలో మనము చూడగలుగుతాం. ఒక పాయింట్ చెప్పాను మీకు గత వారంలో. ఏంటి ఆ పాయింట్? గుర్తుందా ఎవరికైనా? సరిగ్గా మాట్లాడితే మీకు ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. ఆ దినము ప్రత్యేకమైన దినం అది. ఆ దినము ప్రత్యేకమైన దినం అది. ఆ దినాన్ని ఉద్దేశించి మాట్లాడాను కాదు. ఆ దినము ప్రత్యేకమైన దినము. ఆ దినములో మనము నెలకొక్కమారు మాత్రమే అందులో పాలిభాగస్తులం అవుతూ ఉంటాము. ఆ దినానికి సరిపడేటట్టు మాట్లాడాను. జ్ఞాపకంలోకి వచ్చిందా? జ్ఞాపకము చేయాలా? ప్రభు బల్లను గురించి మాట్లాడుతూ వచ్చాను. ఏం మాట్లాడాను ఆ దినాన? 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 12వ వచనంలో మీరు గమనించారు. ఇశ్రాయేలీలు కొన్ని గోత్రాల వారు విధి విధానము లేకుండా ఎలా పడితే అలా ప్రభు బల్లాలో పాలుభాగస్తులు అవుతున్నారు. పస్కను ఆచరిద్దామని హిజ్కియా రాజు ఇశ్రాయేలుల గోత్రాలన్నిటికీ తెలియపరిస్తే కొందరు ఎక్కిరించారు, ఎగతాళి చేశారు, నవ్వారు. పస్కాను ఆచరిద్దామంటే కొందరు ఎక్కిరించారంట, కొందరు ఎగతాళి చేశారంట, కొందరు నవ్వారు. పస్కా అంటే క్రీస్తు రక్తం, పస్కా అంటే క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తం, క్రీస్తు శరీరం అన్నదాన్ని ఆచరించాలని రాజు ఆజ్ఞ జారీ చేసి ఇశ్రాయేలు గోత్రాలన్నిటికీ పంపితే కొందరు హేళన చేశారు, ఎక్కిరించారు, నవ్వారు. నిజమే, నేటికి కూడా అదే స్థితిగతి కలుగుతున్నది. క్రీస్తు రక్తమును, యేసుక్రీస్తు మనందరి కొరకు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. మనందరి పాపాలను ఆయన క్షమించడానికి కల్వరి శిలువలో బలియాగమైపోయాడు. ఆయన కార్చిన రక్తమును బట్టే మనకు పాప విమోచన కలుగుతుంది. నేను మతం మారడం అని చెప్పట్లేదు, కానీ యేసుక్రీస్తు అనబడిన మార్గం ఆ మార్గమును మీరు విశ్వసించగలిగితే మీ పాపాలు కూడా విడిపించబడతారు. పాపపు ఊపిలో నుంచి బయటికి రాగలుగుతారని అనేకులకు స్వార్థను ప్రకటిస్తుంటే
వాళ్ళకెలా ఉన్నది? ఎగతాళిగాను ఎక్కిరిస్తున్నటువంటి స్థితిగతి. వాస్తవం. రీసెంట్గా నేను ఒక బండిలో వస్తున్నప్పుడు ఒక పెద్ద అన్న వెనకలు కూర్చొని నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాడు. నేను సేవ చేస్తున్నానని అన్నాను. నా చదువు కూడా చెప్పాను, నేను బీటెక్ చేశాను, ఇంజనీరింగ్ చేశాను, నేను సేవ చేస్తున్నానంటే వెనకాల ఆయన ఒక పక్కున ఒక నవ్వి ఈ ఏజ్లో ఇంత చదువుకొని నీకు సేవ ఏంట్రా అయ్యా అన్నాడు. సేవ ఏంటి, ఉండాలి కానీ మరి ఎంతనా అన్నాడు. నా ప్రియమైనటువంటి వారిలో నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, క్రీస్తును యేసుక్రీస్తు ప్రభు మన పాపాల కొరకు మరణించాడు. మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి కల్వరి శిలువలో ఆయన వేలాడాడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రాగలడానికి గల కారణం ఆయన మన కొరకు మన పాపాల నుంచి, మన శాపములో నుంచి, మన దోషములో నుంచి, మన అపవిత్రతలో నుంచి, మన దుర్మార్గతలో నుంచి, అపవాది అనబడిన సాతాను చేతిలో నుంచి మనల్ని విడిపించడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చిన వాడు మన కొరకు ఆ కల్వరి శిలువలో యాగమయ్యాడు. ఆ యాగం ఎందుకు? మరలా నీ శాపములో నుంచి విడిపించడానికి, నీ పాపములో నుంచి విడిపించడానికి, నీ రోగ రుగ్మతలో నుంచి నేను విడిపించడానికి, నీ దుర్మార్గతలో నుంచి విడిపించడానికి, నీ దుష్టత్వంలో నుంచి విడిపించడానికి, నీ సాతాను చేత బంధించబడావు, దయ్యపు చేతుల్లో చిక్కబడి నలగొట్టబడుతున్న నిన్ను విడిపించడానికి కాదా కల్వరి శిలువలో యాగమైంది? ఆ నామాన్ని నువ్వు విశ్వసించు. మొత్తం మారమని మేము చెప్పట్లేదు. ఆ నామాన్ని విశ్వసించు, ఆ మార్గానికి రా, నీ అభిప్రాయాన్ని మార్చుకో అంటున్నాం అంతే. ఆ నామాన్ని మీరు విశ్వసించి ఆ మార్గంలో నువ్వు రాగలిగితే యేసుక్రీస్తు తన రక్తము చేత నిన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ దోషము, నీ పాపము, నీ రుగ్మతులన్నిటిలో నుంచి, అపవాది చేతిలో నుంచి నిన్ను విడిపిస్తాడు, నిన్ను విమోచిస్తాడు అని వాక్కును ప్రకటించి సువార్తను ప్రకటిస్తుంటే ఎక్కిరించేవారు, హేళన చేసేవారు లేకపోలేదు. ఇశ్రాయేలు 12 మంది గోత్రాల వారికి హిజ్కియా గారు పంపించారు. ఏమని? పస్కాను ఆచరిద్దాం, పస్కాను మనం ఆచరిద్దామంటే ఎక్కిరించారు, హేళన చేశారు కొందరు. మరికొందరు వచ్చారు. ఎలా వచ్చారు? ఎలా వచ్చారంట? చదవండి అక్కడ 30:12, 30:10 నుంచి 18 వరకు కనబడతాయి కదా. కృంగిన మనస్సుతో కొందరు వచ్చారు. ఎలా వచ్చారంట? కృంగిపోయిన మనస్సు చెడిపోయి, మనస్సు అపవిత్రపోయి, మనస్సు ఆ దుష్టత్వముతో నింపబడి, మనస్సు దుర్మార్గతతో నింపబడి అలాగున వచ్చారంట పస్కాను ఆచరించడానికి. ఎలాంటి మనస్సు? చెడిపోయింది మనస్సు, పాడైపోయింది మనస్సు, అపవిత్రమయమైపోయింది మనస్సు, దుష్టత్వముతో నిండిపోయింది మనస్సు, దుర్మార్గతతో నిండిపోయింది మనస్సు, పాపముతో నింపబడిపోయి అలాగే వచ్చి దేంట్లో చేస్తున్నారంట? పస్కాలో. అది క్రమము కాదు, అది క్రమము కానే కాదు. కృంగిన మనస్సుతో, పాప మనస్సుతో, అపవిత్రత హృదయంలో నుంచుకొని, చెడుతనమును తన హృదయంలో పెట్టుకొని అలా వచ్చి ప్రభు పస్కాను ఆచరించడానికి వచ్చారు. అది అంగీకార యోగ్యమైనది కాదు. యూదులు మాత్రం ఎలా వచ్చారంట? యూదులు ఎలా వచ్చారు? చదవండి. దొరకలేదా? 2వ దినవృత్తాంతంలో 30వ అధ్యాయం 10 నుంచి చదువుకుంటూ వస్తే కనపడతాయి కదా. ఏక మనస్సుతో, మంచి మనస్సుతో, శుద్ధీకరణ మనస్సుతో పస్కాను భుజించారు యూదులు. ఏక మనస్సుతో, మంచి మనస్సుతో, శుద్ధీకరణ హృదయ మనస్సుతో పస్కాను ఆచరించడానికి యూదులు వచ్చారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, గతంలో నేను చెప్పినటువంటి మాట, ఈ యూదులు ఎందుకు దైవం మేలును పొందుకోవడానికి యోగ్యులై అంటే వీరు పస్కాను ఆచరించే విషయంలో చాలా నిష్ట కలిగిన వారు, మంచి మనస్సుతో, శుద్ధీకరణ మనస్సుతో, పవిత్రమైన మనస్సుతో ప్రభు శరీరమును, ప్రభు బల్లలో పాలుభాగస్తులు కలిగేవారు కనుక అట్టివారు దైవ మేలు పొందుకోవడానికి యోగ్యులు. దేవుడు అట్టివారిని బట్టి అన్నాడు, వీళ్ళకు మేలు చేయ నేను ఉద్దేశించాను. అది మొదటి మాట. ఇక రెండో మాటలోనికి మనం వెళ్దాం. రెండో మాటను గమనిస్తే
కీర్తనల గ్రంథము 114:2. కీర్తనల గ్రంథం 114:2. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమైన. చాలు. యూదా దేవునికి ఎలాంటి స్థలంగా ఉంటుందంట? యూదా అనబడిన ఆ వ్యక్తి యొక్క జీవితమే కానీ, యూదా అనబడిన ఆ గోత్రమే కానీ దేవుడు నివసించగలిగినటువంటి ఒక పరిశుద్ధమైన స్థలం అది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇశ్రాయేలు 12 గోత్రాలను గమనించుకుంటూ వస్తూ యూదా షిమియోను దగ్గర నివసించాలనుకున్నాడు. షిమియోను పరిశుద్ధత లేదు అక్కడ. షిమియోను దగ్గరకు వచ్చాడు, పరిశుద్ధత లేదు. ఇంకొకటి దగ్గరికి వెళ్ళాడు, అక్కడ పరిశుద్ధత లేదు. ఇస్సాకారు, జబులూను, నప్తాలి ఇలా 11 గురుగు దేవుడు వెతికినప్పటికీ దేవుడు నివసించడానికి పవిత్రత, పరిశుద్ధత కలిగిన స్థలం యోధా కనపడింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మాట చెప్పన, సంఘాలు అనేకం ఉన్నాయి. క్రీస్తు నామం పేరట పరిచర్యలు జరుగుతున్న సంఘాలు అనేకం ఉన్నప్పటికీ అన్ని సంఘాలలో దేవుడి చేత నడిపించబడవు, అన్ని సంఘాలలో దేవుడు నిలిచి ఉండడు. అన్ని సంఘాలలో దేవుడి చేత నడిపించబడవు, అన్ని సంఘాలలో దేవుడు నిలిచి ఉండడు. ఏ సంఘములో దేవుడు నివసిస్తాడు, ఏ సంఘములో దేవుడు నిలిచి ఉంటాడు, ఏ సంఘములో ఆయన ప్రభావం ఉంటుందంటే ఏ సంఘమైతే పరిశుద్ధతకు, పవిత్రతకు పెద్దపీట వేస్తుందో, ఏ సంఘమైతే పరిశుద్ధతకు, పవిత్రతకు పెద్దపీట వేస్తుందో ఆ సంఘములో ఆయన సంచరిస్తాడు, ఆ సంఘములో ఆయన నిలిచి ఉంటాడు, ఆయన సంఘములో ఆయన ప్రభావం కనబడుతుంది. క్రీస్తు పేరట అనేక సంఘాలు ఉన్నాయి, అనేక మందిరాలు ఉన్నాయి. అన్ని మందిరాలలో ఆయన నివసిస్తాడంటే కాదు. అన్ని సంఘాలలో ఆయన ప్రభావం ఉంటుందంటే కాదు. అన్ని సంఘాలలో ఆయన చేత నడిపించబడుతున్నాయంటే కాదు. ఎందుకు? ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో, ఎక్కడ పవిత్రత ఉంటుందో ఆ సంఘములోనే ఉంటాడు ఆయన, ఆ సంఘములోనే సంచరిస్తాడు ఆయన, ఆ సంఘములోనే ఆయన ప్రభావం కనబడుతుంది. పరిశుద్ధత లేని చోట, పవిత్రత లేని చోట ఆయన ఉండడు, ఆయన ఉండడు. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు ఎన్నో సంఘాలు కనబడుతున్నాయి, కానీ నువ్వు ఎన్నుకొని కోరుకోవలసిన సంఘం ఏది? నీ ఆత్మీయ జీవితం కానీ, నీ శారీర సంబంధమైన జీవితం బలంగా దీవెనకరంగా ఉండాలంటే నువ్వు ఎన్నుకొని కోరుకోవలసిన సంఘం అది పరిశుద్ధతకు పెద్దపీట వేసే సంఘమై ఉండాలి. పరిశుద్ధతకు పెద్దపీట వేసే సంఘమై ఉండాలి. పరిశుద్ధత కలిగినదై ఉండాలి. అపవిత్రతతో నింపబడిపోయి అపవిత్రమైన పనులు జరిగిస్తూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు క్రమము లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక విధి విధానము లేకుండా విస్తారంగా వచ్చే దైవ సేవకులు అపవిత్రులు, విశ్వాసులు అపవిత్రులు, మొత్తం సంఘమంతా అపవిత్రమయమైపోయి పిల్లల చాస్తాలతో నింపబడిపోయి ఆ సంఘములో అపవిత్రత అధికంగా జరుగుతున్న వేళలో ఆ సంఘములో దైవ ప్రభావం ఉండదు. షిలోహు మందిరాన్ని గురించి దేవుడు ఒక మాట అంటాడు. షిలోహు మందిరాన్ని దేవుడు విడిచిపెట్టాడనే లేఖనాలు ఉన్నాయి. ఇదే షిలోహు మందిరములో ఒకప్పుడు సమూయేలు అనబడిన గొప్ప దైవజనుడు పరిచర్య చేశాడు. విందాం. షిలోహు మందిరములో ఒకప్పుడు గొప్ప దైవజనుడైన సమూయేలు పరిచర్య చేశాడు. సమూయేలు తదనంతరం షిలోహు మందిరం దేవుడు విడిచిపెట్టేశాడని లేఖనాలు ఉన్నాయి. షిలోహు మందిరాన్ని దేవుడు విడిచిపెట్టేశాడంట. కారణం ఏంటో చెప్పనా? సమూయేలు యొక్క కుమారులు. సమూయేలు భక్తిపరుడు, ప్రార్థనపరుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. అతను పరిచర్య చేయుచున్నంత కాలం దేవుడు షిలోహు మందిరంలో నివసించాడు. షిలోహు మందిరంలో నివసించాడు. ఆయన ప్రభావం షిలోహు మందిరంలో కనబడుతూ వచ్చింది. ఎప్పుడైతే షిలోహు మందిరంలో
ఆ సమూయేలు తదనంతరం సమూయేలు యొక్క కుమారులు పరిచర్య ప్రారంభించి పరిచర్య జరిగించడం ఆరంభించారో వాళ్ళు ఎలాగో పరిచర్య చేశారంటే సమూయేలు దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు ఇశ్రాయేలీయులు, అయ్యా నువ్వు న్యాయాధిపతిగా ఏ లోపము లేని వాడిగా మాకు న్యాయ పరిపాలన చేశావు, కానీ నీ కుమారులు నీ వంటి వారు కారు, నీ కుమారుల ప్రవర్తనలు బాగలేవు, వాళ్ళ బ్రతుకులు బాగలేవు, వాళ్ళ జీవితాలు బాగలేవు అన్నాడండి. షీలోహు మందిరాన్ని బట్టి సమూయేలు దగ్గరకు వచ్చి ఇశ్రాయేలీయులు అన్నారు. తద్వారా షీలోహు మందిరం విడవబడిందని రాయబడింది. ఇదే షీలోహు మందిరంలో హన్న పిల్లలు సంపాదించుకోగలిగింది. ఇదే షీలోహు మందిరంలో ఏలి పరిచర్య చేశాడు. ఇదే షీలోహు మందిరంలో సమూయేలు ఎదిగి బలపడి పరిచర్య చేశాడు. అదే షీలోహు మందిరాన్ని దేవుడు విడిచేశాడు. కారణం ఆ షీలోహు మందిరంలో ఏమీ లేదు, పరిశుద్ధత లేదు. నా ప్రియ దైవ జనమా, దేవుడు ఎక్కడ నివసిస్తాడు, ఎక్కడ దైవ ప్రభావం కనపడుతుంది, ఎక్కడ దేవుని కార్యములు జరుగుతాయి, ఎక్కడ దేవుడు నిలిచి ఉంటాడంటే పరిశుద్ధత ఎక్కడైతే ఉంటుందో, పవిత్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ క్రీస్తు సంచరిస్తాడు, అక్కడ క్రీస్తు నిలిచి ఉంటాడనటలో ఏ సందేహం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి సంఘాలు అవసరం మనకు? పరిశుద్ధతకు పెద్దపీట వేసే సంఘాలు కావాలి, పవిత్రతకు పెద్దపీట వేసే సంఘాలు కావాలి. అన్నాలు పెడితే ఎన్నాళ్ళు డబ్బులు ఇచ్చారు. కొంతమంది డబ్బులు ఇస్తారని విశ్వాసం కొంటున్నారు. మీకు తెలీదా? నాకు తెలుసు. మరి ఎక్కడో జరుగుతుందా? ఎక్కడో ఆ ఒరిస్సాలోనో ఉత్తరాఖండ్లోనో దక్షిణఖండ్లోనో కాదు. అడుగులు తీసి అడుగులు వేస్తే కొన్ని 4-3 అడుగులు వేస్తే డబ్బులు కొనేస్తున్నారు విశ్వాసులను. పాపం విశ్వాసులకు కావాల్సింది కూడా అదే కదా. ఏంటది? డబ్బులు. పరలోకం కాదు, డబ్బులు. విశ్వాసులను డబ్బులకి, సంగటి ముద్దలకి కొనేస్తున్నారు ఈరోజు. పరిశుద్ధత అక్కడ దేవుడు ఎరుకు. మా శాంతి కుమార్ అక్క చెప్పాలి, అడగండి మా అక్కని, కాస్త చెప్తుంది. మీ చెవులతో కూడా గిర్రుమని తిరుగుతాయి. కొన్ని సంఘాలు అలాంటి స్థితిగతిలో ఉన్నాయి. పరిశుద్ధత లేదక్కడ, పవిత్రత లేదక్కడ. ఏమున్నది అక్కడ? ముసలమ్మ ముచ్చట్లు. ఏమున్నది అక్కడ? పాపం. ఏమున్నది అక్కడ? అపవిత్రత. ఎందుకు? వెళ్తున్న సేవకుడే పాపములో ఉంటే విశ్వాసులు ఏమన్నా పరిశుద్ధతలో ఉంటారా? సేవకుడే పాపంలో ఉంటే, సేవకుడే పాపాన్ని జరిగిస్తుంటే విశ్వాసులు ఏమన్నా నీతిలో, పవిత్రతలో, భక్తిలో ఉంటారా? కూర్చోబెడతాడు, బైబిల్ అలా అధ్యాయాన్ని చదివిస్తాడు, ఆమేనని చెప్పి ఇంక కానీ అని అంటాడు. ఏం కానియాలో చెప్పండి? కబుర్లు, కల్పన కథలు, ముచ్చట్లు, రౌండ్ టేబుల్ వేస్తారు. అంతే కదక్క, రౌండ్ టేబుల్ వేస్తారు. అంక చెప్తుంటారు విషయాలన్నీ. ఆకెట్లా, ఇవన్నిట్లా, అల్లిట్లా, ఇల్లిట్లా. కనుక నా ప్రియమైనటువంటి వారులారా, అది కాదండి. పరిశుద్ధతకు పెద్దపీట వేసే సంఘాలలో దేవుడు నిలిచి ఉంటాడు. అట్టి సంఘాలలో మనము నిలబడగలిగితే దైవ శక్తిని, దైవ బలాన్ని, దేవుని ఆ దీవెనను మనం పొందుకోగలుగుతామనటలో ఏ సందేహం లేదు. ప్రక్కన పెడదాం. యోధ దేవునికి పరిశుద్ధ స్థలం ఆయన అన్నాడు. అందుకే వాళ్ళకు దేవుడు ఏం చేయని ఉద్దేశించాడు? మేలు చేయ ఉద్దేశించాడు. యూద దేవునికి పరిశుద్ధ స్థలం అంట. దేవుడు మనలో నివసించగోరుతూ ఉన్నాడు. విందాం. యూదా దేవునికి పరిశుద్ధ స్థలం అనగా దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయనకు కావలసింది కూడా పరిశుద్ధ స్థలం. పరలోకంలో అపవిత్రత ఉండదు, పరలోకంలో అపవిత్రత ఉండదు, పరలోకంలో దుర్మార్గత ఉండదు, పరలోకంలో దుష్టత్వం ఉండదు. 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద జరగబోతుంది. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో కూడా పాపం ఉండదు. నీతి, పరిశుద్ధత, పవిత్రతే ఉంటుంది. పరలోకంలో పరిశుద్ధత ఉంటుంది, 1000 ఏళ్ల పరిపాలనలో పరిశుద్ధత ఉంటుంది. ఆ అమ్మాయికి వచ్చిన డౌట్ ఏంటంటే, ఇంతకీ ఆ 1000 ఏళ్ల పాలన ఎక్కడుందన్నా అన్నది. ప్రకటన గ్రంథంలో ఉంది మనకు 1000 ఏళ్ల పాలన గురించి. ప్రకటన గ్రంథం 22 అనుకుంటా. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధతకి ఆయన పెద్దపీట వేస్తాడు, పవిత్రతకు ఆయన పెద్దపీట వేస్తాడు. ఆయన దగ్గర మనం మేలు పొందుకోవాలంటే, ఆయన మనకు చేయదలిచిన మేలంతా మనము అనుభవించగలగాలంటే, దేవుడు మనకు చేయవలసిన ఆ మేలుని మన జీవితంలో రుచి చూడాలంటే, నీ హృదయము దేవునికి ఎలాంటి స్థలం అవ్వాలా?
పరిశుద్ధమైన స్థలం అయిపోవాలి. నీ హృదయం దేవునికి పరిశుద్ధ స్థలము కావాలి. ఎందుకు? ఈ గుడి గోడల్లో దేవుడు నివసించడు కానీ గుడిలో దేవుడు నివసిస్తాడు. నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. ఎందుకు? ఆ హృదయములో నివసించడానికి, ఆ హృదయాన్ని ఏలుబడి చేయడానికి, ఆ హృదయంలో దేవుడు కూర్చొని పరిపాలించడానికి నీ హృదయాన్ని నాకిమ్మన్నాడు. ఆ హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఎలా కలుగుతుంది పరిశుద్ధత? యేసు రక్తము ద్వారా మాత్రమే పరిశుద్ధత కలుగుతుంది. ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తం మనను పరిశుద్ధపరచలేదు, కానీ యేసు రక్తం మనకు పరిశుద్ధతనిస్తుంది. ఆ పరిశుద్ధత ఉన్న చోట పరిశుద్ధుడు, పవిత్రుడైన దేవుడు నివసిస్తాడు. ఆ పరిశుద్ధుడు, ఆ పవిత్రుడు నివసించగలిగితే మనము ధన్యులమే. మనము దైవ మేలు పొందుకున్న వారమే, పొందుకోగలుగుతాము. మన హృదయము ఎలా ఉండాలంట? పరిశుద్ధత కలిగినదిగా ఉండాలి, పవిత్రత కలిగినదిగా ఉండాలి. హృదయము పరిశుద్ధమైనదిగా, హృదయము పవిత్రమైనదిగా మన హృదయాన్ని మనము కాపాడుకోగలిగితే ఈ పరిశుద్ధమైన హృదయములో, ఈ పవిత్రమైన హృదయములో దేవుడు నివసిస్తాడండి. అందుకనే ఉంటుంది, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నేను మిమ్మల్ని పిలిచి పరిశుద్ధంగా ఉండడానికి ఆయన మనం పిలిచి ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధత లేనివారు దేవుణ్ణి, చెప్పండి, పరిశుద్ధత లేనివారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారిని దేవుణ్ణి చూచెదరు. హృదయము ఎవరికైతే శుద్ధి, అనగా హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నారు కదా. హృదయ శుద్ధి అంటే హృదయము ఎవరికైతే పరిశుద్ధత, పవిత్రత కలిగి ఉంటుందో వాళ్ళు ధన్యులు. వారు దేవుణ్ణి మేలు పొందుకుంటారు, దేవుని మేలు పొందుకుంటారు. మన హృదయం ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయం ఎలా ఉండాలా? పవిత్రంగా ఉండాలి. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14 వచ్చిన విడిచిపెట్టాం. ద్వితీయోపదేశకాండం 23:14. మీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును మీ శత్రువులను నీకు అప్పగించుటకు నీ పాలెములో సంచరించుచుండగా గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాలెం పరిశుద్ధంగా ఉండవాలని. మన దేవుడైన యెహోవా మనలో నివసించడానికి మన మధ్యలో ఆయన తిరుగుతుంటాడండి. విందాం. మన దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడానికి మన మధ్యలోనే తిరుగుతుంటాడు. అర్థమవుతుందా? అక్కడున్న మాట నేను ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్తున్నా. మన దేవుడైన యెహోవా మన మధ్యలోనే తిరుగుతుంటాడు. క్షమించండి, మన దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనే తిరుగుతుంటాడు. మన మధ్యలో తిరుగుతుంటాడు ఎందుకో చెప్పనా? మనలో నివసించడానికి. ఈ హృదయములో నివసించడానికి ఇద్దరు తాపత్రయపడతారు. వినాలా? ఈ హృదయములో నివసించడానికి ఇద్దరు తాపత్రయపడతారు. ఒకడు పరిశుద్ధాత్మ దేవుడు, ఇంకొకడు అపవాది సాతాను. మన హృదయంలో నివసించడానికి ఇద్దరు తిరుగుతుంటారు. అపవాది వాడి యొక్క సంతానం, వాడి యొక్క సపోర్ట్, లేకుంటే అపవాది వాడి యొక్క సంబంధులు భూమి మీద తిరుగుతున్నారు. ఎందుకో చెప్పనా? నీ హృదయాన్ని ఏలుబడి చేయడానికి, నీ హృదయంలో తెస్తేసుకొని కూర్చోవడానికి, నీ హృదయాన్ని ఆక్రమించుకోవడానికి, నీ హృదయాన్ని ఆయన అపవాది స్వాధీనంలో ఉంచుకొని తనకు ఇష్టడుగా నిన్ను బ్రతికింప చేయడానికి అపవాది నీ హృదయంలో కూర్చోవడానికి ఒక పక్క తిరుగుతూ ఉంటాడు. మరొక పక్క ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనే తిరుగుతూ ఉంటాడు. ఈయన ఎందుకు తిరుగుతాడు? ఆ హృదయంలోనే ఆయన నివసించడానికి, ఆ హృదయంలో ఆయన నివసించడానికి, ఆయన కూర్చొని నీ హృదయానికి రారాజై నీ హృదయాన్ని పరిపాలించే పరిపాలకుడు నిన్ను ఏలడానికి, ఆ హృదయంలోనే కూర్చోడానికి ఆయనను తిరుగుతుంటాడు. కొంతమంది
ఎవరికి చోటిస్తున్నారు? సాతాను గడికి చోటిచ్చి ఆయనను హృదయంలో పెట్టుకొని ఏలు రాజా ఏలు, నన్నేలు రాజా అంటున్నారు. లేదండి, నిజం. సాతాను గడికి హృదయంలో చోటిచ్చి, అపవాదికి హృదయంలో చోటిచ్చి, రాజా నన్ను ఏలు, సాతాను రాజా, మహాసాతాను రాజా, ఘట సర్పమా నన్ను ఏలుము, నన్ను ఏలుము, ఏలు రాజా ఏలు, ఏలు రాజా ఏలు అని సాతానుగడి హృదయంలో పెట్టుకొని యాలమని తమ హృదయాలు సాతానుగడికి చేతికి అప్పగించిన వాళ్ళు కొందరు. మరికొందరైతే తమ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడికి ఇచ్చి, అయ్యా ఇదిగో ఈ హృదయం నీ కొరకు, పరిశుద్ధాత్మ తండ్రి నీ కొరకు, ఇది నీ ఆలయం, రా నా ఆలయంలోకి, నా ఆలయంలో ఉన్న పాపమును, నా ఆలయంలో ఉన్న దుర్మార్గతను, నా ఆలయంలో ఉన్న దుష్టత్వమును తొలగిస్తున్నాను, తీసివేస్తున్నాను, ఈ ఆలయంలోకి నువ్వు రా, నీ ఆలయాన్ని నువ్వు వేలు, నన్ను పరలోకానికి నడిపించు అని కోరుకునే వాళ్ళు కొందరు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ హృదయం కోసమే ఒక పక్క సాతానుగాడు పోరాడుతున్నాడు, ఈ హృదయం కోసమే ఒక పక్క పరిశుద్ధాత్మ దేవుడు పోరాడుతున్నాడు. సాతానికి నువ్వు చోటిస్తే దైవ మేలు పొందుకోవడం పక్కన పెట్టి నరకానికి వెళ్ళిపోవడం కన్ఫామ్. దేవునికి, పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు చోటిస్తే దైవ మేలు పొందుకొని పరలోకంలో నిలుస్తావు, పరలోకంలో నిలుస్తావు. సాతానుగాడు ఈ లోకాన్ని చూపిస్తాడు. అవునాయి సినిమాలు చూడు, అవునాయి పోనీ పో ఏంటండి, బూతు బొమ్మలు బాగున్నాయి చూడు, సాతానుగాడు పోతం చూడరా, సాతానుగాడు. ఎవరు? అమ్మాయి చూడరా, వాళ్ళు ఎంజాయ్ చూడు, ఒక కుక్క, టానిక్ కాదు మందు, ఒక అరో లేకుంటే క్వార్టరో ఓ ఫుల్ చూడు, అనుభవించు, ఆనందించు. దేవుడు అంట, దేవుడు నీకు ఇప్పుడు దేవుడు దేనికిరా? లోకాన్ని చూడు, ఈ లోకం అనుభవించు, ఈ లోకం సంతోషించు. దేవుడు అంటావేంటి? దేవుడు దేవుడు దేముద్దు, కాసేపు దేవుడిని పక్కన పెట్టు, చచ్చేలోపు ఎప్పుడైనా నమ్ముకుందు. కానీ ఇప్పుడు లోకాన్ని అనుభవించు, తాగు, తిరుగు, ఎంజాయ్ చేయి, ఊగు, కింద మీద పడు. అది కాలువ తెలియకూడదు, మంచము తెలియకూడదు, కాలువ తెలియకూడదు, మంచమో తెలియకూడదు. ఆ తాగుడు పోతల అవతారాలు చూడాలా, అసహ్యం పడుతుంది. కొంతమంది యవనస్తులు సాతానుగాడికి చోటిచ్చిన వాళ్ళ బ్రతుకులు చూడాలా, అసహ్యం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళ బ్రతుకులు అంత పాడైపోయి ఉంటాయి, అంత పతనమైపోయి ఉంటాయి. సాతానుగాడు హృదయంలో ఏలుబడి చేసి ఎంజాయ్ చేయి, ఆనందించు, సుఖించు, సంతోషించు, పాపం చేయి, పాపం చేయి, పాపం చేయి, దేవునికి విరుద్ధంగా ఇంకా పాపం చేయి, దేవునికి ఆయాసకరంగా చేయి పాపం అంటాడు. పాపము చేయించి చేయించి నీ పాపం పరిపూర్ణమైనప్పుడు దేవుడు నిన్ను శిక్షించడం తథ్యం. భూమి మీద శిక్ష, నరకంలో శిక్ష, తప్పించుకోలేవు. సాతానుగాడు అదే కావాల్సింది, వాడు గోల్ అదే, వాడు ఎయిమ్ అదే, వాడు టార్గెట్ అదే. అర్థమవుతుందండి? ఆ హృదయంలో వాడు కావాలని వాడు కూర్చోడానికి తాపత్రయపడుతుంటే మరొక పక్క పరిశుద్ధాత్మ దేవుడు, రే నువ్వు అనుభవించే సుఖము శాశ్వతంగా ఉండదు, ఈ లోకము శాశ్వతంగా ఉండదు, ఈ ఆనందము శాశ్వతంగా ఉండదు, ఈ సంతోషము శాశ్వతంగా ఉండదు. నాకు నీ హృదయం ఇచ్చి చూడు, శాశ్వతమైన ఆనందాన్ని నీకు ఇచ్చి చూస్తా, శాశ్వతమైన సంతోషాన్ని నీకు అనుగ్రహిస్తా, శాశ్వతమైన ఆ సమాధానాన్ని నువ్వు పొందుకుంటావు, శాశ్వతమైన జీవితం నువ్వు చూస్తావు. నాకు నీ హృదయం ఇవ్వయ్యా అని బ్రతిమలాడుతుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. మెట్టుకు ఏ హృదయము పరిశుద్ధత కలిగి, ఏ హృదయము పవిత్రత కలిగి ఉంటుందో ఆ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉంటాడు. ఆ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏలుబడి చేస్తాడు. ఆ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రారాజై పరిపాలిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటే ఆనందం,
శాశ్వతమైన ఆనందం. సాతాను గడిచే ఆనందం తాత్కాలికమైనది. సాతాను గడిచే సుఖము తాత్కాలికమైనది. సాతాను గడిచే నెమ్మది తాత్కాలికమైనది. సాతాను గడి మనకిచ్చే జీవితం తాత్కాలికమైనది. తర్వాత మనకు కలిగే గతి అధోగతి, నరకగతి. కానీ దేవుడిచ్చే ఆనందం శాశ్వతమైనది. దేవుడిచ్చే సమాధానం శాశ్వతమైనది. దేవుడిచ్చే నెమ్మది శాశ్వతమైనది. దేవుడిచ్చు జీవితం శాశ్వతమైనది. అది పరలోకం. ఎవరి హృదయాల్లో ఆయన ఉంటాడు? పరిశుద్ధత కలిగిన వారి హృదయాల్లో. ఆయన మన మధ్యలో సంచరిస్తుంటాడు. ఎందుకు చెప్పనా? పరిశుద్ధత కలిగిన వారంగా మనం బ్రతుకుతుంటే ఆ పరిశుద్ధమైన హృదయాలలో ఆయన కూర్చోడానికి, ఆ పరిశుద్ధమైన హృదయాలను ఆయన ఏలుబడి చేయడానికి, ఆ పరిశుద్ధమైన హృదయాలలో ఆయన నిలిచి నడిపించడానికి ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉంటాడు. కనుక నా ప్రియమైనటువంటి వారులారా, ఆ పరిశుద్ధుడైన దేవుడికి మన హృదయములో మనము చోటివ్వాలి. పరిశుద్ధుడైన దేవుడు మన హృదయములో, పవిత్రుడైన పరిశుద్ధాత్మ తండ్రి మన మధ్యలో ఉండాలంటే, మనలో ఉండాలంటే మన హృదయం ఆయనకి ఏమవ్వాలి? పరిశుద్ధ స్థలం అవ్వాలి. మన హృదయం ఆయనకు పరిశుద్ధ స్థలం అవ్వాలి. యోధ దేవునికి ఎలాంటి స్థలం అంట? పరిశుద్ధ స్థలం. నీవు మనందరి హృదయాలు దేవునికి పరిశుద్ధ స్థలం కావాలి. తద్వారా దేవుడు మనకు మేలు చేస్తాడు. మన హృదయాలు దేవునికి పరిశుద్ధమైన స్థలం అవ్వాలి. ఈరోజు ఏ అపవిత్రతతో నీ హృదయాన్ని నింపేసుకున్నావు, ఏ దుర్మార్గతతో నీ హృదయాన్ని నింపేసుకున్నావు, ఇంకా సాతానుగాడు నీ హృదయాలు నిలబెట్టుకొని బ్రతుకుతుంటే, ఈరోజైనా ఆ హృదయాన్ని యేసు రక్తము చేత శుద్ధీకరించుకోగలిగితే, యేసు రక్తము చేత పరిశుద్ధపరుచుకోగలిగితే, పరిశుద్ధాత్ముడు వచ్చి ఆ హృదయములో కూర్చుంటాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఆ హృదయములో నివసించజేస్తాడు. తద్వారా నీ బ్రతుకులో దేవుడు చేయవలసిన మేలును, ఆ మేలును నీ బ్రతుకులు నీవు చూస్తావు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మూడవ మాట వెళ్దాం. దిన వృత్తాంతములు. ఇప్పుడు 2 చెప్పానా, 3 చెప్పానా? క్షమించండి. జకర్యా గ్రంథం 8:19. త్వరగా జకర్యా 8:19. టూకీగా కొన్ని మాటలు, ఇంకా కొన్ని చెప్పాలి నేను. జకర్యా 8:19. 2 చెప్పాను, 3వ మాట. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, చాలండి, ఫుల్ స్టాప్. ఉపవాసం అంట యూదులకి మనోహరమైన పండుగ లాంటిదంట. ఉపవాసము యూదులకు ఎలాంటి పండుగ? మనోహరం. వినాలా? ఉపవాసము అనేది, ఉపవాస ప్రార్థన అనేది యూదులకు మనోహరమైన పండుగ. ఉపవాసం ఉండుటయే వాళ్ళకి అద్భుతమైన పండుగతో సమానం, ఒక శ్రేష్టమైన పండుగతో సమానం. వాళ్ళు ఉపవాసం అంటే వాళ్ళు క్రిస్మస్తో సమానం, క్రిస్మస్ పండుగతో సమానం. ఉపవాసము వాళ్ళకి మనోహరమైన పండుగ. అందుకే యూదులకు దేవుడు మేలు చేయ ఉద్దేశించాడు. ఉపవాసం వాళ్ళకు మనోహరమైన పండుగ. కొంతమందికి ఉపవాసం అని అనగానే అది ఎంత భారమో, అది ఎంత కష్టమో, అది ఎంత బాధో. ఏదో పొలాన్ని దుమ్మే ఎద్దుల మీద కాడి పెట్టినట్టు వాళ్ళకు ఉపవాసాలు ఉండాలంటే, పొలాన్ని సేద్యం చేయడానికి ఎద్దులను తీసుకొస్తారు. ఆ ఎద్దుల మీద ఇంత కాడి పెడతారు. ఆ కాడి వాటి భుజముల మీద మోస్తారు. కొందరికి ఉపవాసం అంటే ఇట్టుంటుంది. ఇంకో మాట చెప్పనా? అప్పుడప్పుడు గాడిదల మీద ఇంత బరువులు వేస్తుంటారు. బట్టలు గిట్టలన్నీ మూట కట్టి గాడిద మీద పెట్టి తీసుకెళ్తుంటారు. కొందరికి ఉపవాసాలు ఉండాలంటే ఆ బట్టలు,
ఆ గాడిద మీద మోపినట్టు అంత భారం, అంత కష్టం, అంత బాధ, అంత వేదన. కానీ యూదులకు ఉపవాసాలంటే పండగ, మనోహరమైన పండగలంట. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఉపవాసాలంటే ఆ, ఉపవాసములంటే మన దృష్టిలో దండగ. మన దృష్టిలో ఉపవాసాలంటే దండగ, వాళ్ళ దృష్టిలో ఉపవాసాలంటే పండగ. మనకేమో ఉపవాసాలంటే అది పెట్టకూడని కాడేదో బలమైన కాడి నెత్తి మీద పెట్టినట్టు ఒక్క పూట ఆ, ఒక్క పూట భోజనాన్ని విడిచిపెట్టి నీ నిత్యావసరతలన్నీ ప్రక్కన పెట్టి నీ ఇష్టాలన్నిటిని ప్రక్కన పెట్టి దేవుడితో గడపడం అనేది పండగ కాదా? చెప్పండి మీరు. సీఎంను మీట్ అవ్వాలంట, సరిగ్గా అర్ధరాత్రి 2 గంటలకి సీఎం మనతో మాట్లాడనై ఉన్నాడంట. అనగానే నీ పరిస్థితి ఏంటో చెప్పనా? ఆ రాత్రి 6 గంటల నుంచి నిద్ర ఉండదు, ఆకలి పట్టదు. దీని కొరకు ఎదురు చూస్తుంటావు. సీఎం నాతో మాట్లాడన్నాడని కళ్ళల్లో కళ్ళులు ఒత్తిలేసుకొని, కడుపు కాల్చుకొని, నిద్ర మాడబెట్టుకొని సీఎం రాక కొరకు, సీఎం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అవునా కదా? కాసేపు సీఎంతో మాట్లాడాలంటే నా ప్రియులారా గమనించండి. అన్నిటిని వదిలి, ఇష్టాలు అన్నిటిని వదిలి అదే పనిగా ప్లాన్ పెట్టుకొని, అదే పనిగా సమయం పెట్టుకొని ముందు నుంచే సిద్ధపడి సీఎంతో మాట్లాడడానికి రెడీ అయిపోతావు. దేవుడితో మాట్లాడటం అనేది పండగే కదా. నీ ఇష్టాలని చంపేసి ఒక పూట ఆ భోజనాన్ని అంతటిని విడిచిపెట్టి ఏ పనులు పెట్టుకోకుండా కాస్త ప్రభుత్వం మాట్లాడటం అనేది శ్రేష్టమైందే కదండి, శ్రేష్టమైందే కదా. ఉపవాసం కూడా ఎందుకు? నువ్వు ఉపవాసం ఉంటే దేవుడికి ఏమైనా ప్రైజ్ మనీ ఇస్తారా? నువ్వు ఉపవాసం ఉంటే దేవుడికి ఏమైనా వరలు కప్పిస్తారా? నువ్వు ఉపవాసం ఉంటే నీకే ఆశీర్వాదం, నీ ఉపవాసం ఉంటే నీకే దీవెన. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటో చెప్పనా? అయ్యా, నా రోజువారీ పని కంటే, నేను రోజు తినే తిండి కంటే, నేను రోజు నిద్రించే నిద్ర కంటే, నా రోజువారీ నా ఇష్టమైన పనులన్నిటికంటే నీతో గడుపుటే నాకు ఇష్టం. అవన్నీ ప్రక్కన పెట్టేసి నీతో గడపడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా అని దేవుడితో మాట్లాడటమే కదా ఉపవాసం. అది మనకి ఈరోజు ఏమైంది? భారమైంది, బాధ అయింది, వేదన అయింది. ఆలోచించండి. ఆదివారపు ఆరాధన అంటే మందిరాలు నిండిపోతుంటాయి. క్రిస్మస్ అంటే మందిరాలు పొంగి పొర్లుతుంటాయి. క్రిస్మస్ అంటే మందిరాలు పొంగి పొర్లుతుంటాయి. మనోహరమైన ఉపవాస ప్రార్థనలు అంటే మందిరాలు ఎండిపోతుంటాయి. ఒకరు, ఇద్దరు, ముగ్గురు. చూడండి, మీరు ఉపవాస ప్రార్థన అంటే విశ్వాసం ఉంటారా? ఉండరు. క్రిస్మస్ అని పెట్టండి, పొంగి పొర్లుతాయి. నా గిన్నె నిండి పొంగి పొర్లుతుందన్నట్టుగా నా మందిరం ఈరోజు పొంగి పొర్లినది. క్రిస్మస్ ఆ రోజు, ఆదివారం ఆ రోజు ఉపవాస ప్రార్థనలు అంటే నచ్చవు, గిట్టవు. నా ప్రియులారా, మన జీవితంలో ఏదైనా జటిలమైన, కఠినమైన సమస్యలన్నిటికి కూడా ఒక పరిష్కారం ఉంది. ఆ పరిష్కారమే ఉపవాస ప్రార్థన. శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టడం మా వల్ల కావట్లేదంటే యేసు ప్రభు అంటాడు, ఉపవాసము ద్వారే ఇట్టి వాటిని వెళ్ళగొట్టగలం. ఇశ్రాయేలీలు కూడా విజయాన్ని సాధించారు. ఎలా విజయాన్ని సాధించారు ఫిలిస్తీన్ల మీద అంటే ఉపవాసం ఉన్నారు. సమూయేలు న్యాయాధిపతిగా ఉన్న కాలంలో ఫిలిస్తీన్లకు, ఇశ్రాయేలుకు యుద్ధం జరుగుతున్న వేళలో, యెహోషాపాతు రాజుగా ఉన్నటువంటి వేళలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తే ఫిలిస్తీన్లు ఓడగొట్టి జయపదములు నడిచిన వారుగా కనబడతారు. ఉపవాస ప్రార్థన మనకు అవసరం. ఉపవాస ప్రార్థన మనం చేయాలి. ఉపవాస ప్రార్థనలో మనము జరిగించాలి. ఏర్పాటు చేసుకోండి. ప్రతి ఒక్కరూ మీ జీవితంలో 3 రోజు ఉపవాస ప్రార్థన, 2 రోజు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకోండి. 3 రోజులు ఉండండి,
2 రోజులు ఉండండి. నీకున్న పరిస్థితులను బట్టి వారం పెట్టుకో ఉపవాసాలు. ప్రార్థించు, ప్రార్థించు. కుటుంబంలో ఉన్న జటిల సమస్యలు తొలగిపోతాయి. నీ జీవితంలో ఉన్న జటిల సమస్యలు తొలగిపోతాయి. చిక్కుముడులని విప్పబడతాయి. అపవాదిని శక్తులన్నిటిని చేయిస్తావు. నీ విరోధుల మీద నీకు విజయ ప్రాప్తి కలుగుతుంది. ఉపవాస ప్రార్థన ఉన్నట్టునని బట్టి దయచేసి ఉపవాసాలు ఉండడం అలవర్చుకోండి. ఉపవాసాలు చేయడం నేర్చుకోండి. ఎందుకు యూదులు దేవుని మేలును పొందుకోగలుగుతున్నారంటే వారిలో ఉన్నటువంటి గుణం ఏంటి? ఉపవాసాలు. ఇంకొక మాట నేను త్వరగానే ముగిస్తున్నాను. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఏం చేయాలి? ఉపవాసాలు ఉండాలి. ఉపవాసాలు మనము జరిగించాలి. మాట్లాడితే ప్రవక్తలు అంటారు ఉపవాసాలు చాటించండి. ప్రవక్తలు గ్రంథాలలో ఉపవాసాలు చాటించండి. నినివే పట్టణం మీదకి ఒక ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? రాజు కాడి నుంచి పశువులు కాడి నుంచి అంతయు ఏమున్నాయంట? ఉపవాసం ఉన్నాయంట. రాజు మొదలుకొని పశువులు మొదలుకొని రాజ్యంలో ఉన్న అందరూ ఉపవాసాలుండి ప్రార్థన చేస్తే దేవుడి కనికరం వారి మీదకి వచ్చింది. దేవుని కృప వారి మీదకి వచ్చింది. దేవుని దయ వారి మీదకి వచ్చింది. యెరూషలేం ప్రాకారాలు కూల్చబడ్డాయి, పాడైపోయి ఉన్నాయంటే నెహెమ్యా ఉపవాస ప్రార్థన చేసి అర్థహస్తనబడిన రాజు ఎదుట నిలబడి, అయ్యా మా ప్రాకారాలు పాడైపోయాయి, వెళ్ళి మేము నిర్మించుకోవడానికి మాకు పర్మిషన్ అంటే రాజు సంతోషంగా పంపుతాడు. వెళ్ళి ప్రాకారాలు నిర్మించుకోగలుగుతారు. కేవలం ఉపవాస ప్రార్థన. బలమైనది ఉపవాస ప్రార్థన, శక్తి కలిగినది ఉపవాస ప్రార్థన. యేసు ప్రభువు లాంటి గొప్ప ఉన్నతమైన వ్యక్తికి ఏమవసరమైంది పరిచర్యలు అడుగు పెట్టడానికి? ఎన్ని రోజులు? యేసు ప్రభు పరిచర్యలోనికి రాక మునుపు ఆయన ఉన్నది 40 దినాలు ఉపవాసాలుండి ఆ తర్వాత పరిచర్యలు అడుగు పెట్టగలిగాడు. మనం కూడా మందిరాన్ని నిర్మిస్తున్నాం. మనకేం కావాలి? ఉపవాస ప్రార్థనలు కావాలి. మందిరము కట్టడం అంటే మామూలు విషయం కాదు. మందిరం నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ మనం ఇప్పుడు నిర్మిస్తున్న మందిరాన్ని, మనం ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి స్థలంలో మందిరం కట్టడం అనేది అది మన శక్తికి, మన బలానికి, మన జ్ఞానానికి, మన సామర్థ్యానికి మించినది. సులువుగా ఈ మందిర పని జరగాలంటే మన ముందున్న ఒకేక మార్గం ఉపవాసం. మందిరం కట్టబడాలని ఆశ కలిగిన వాళ్ళందరూ వినాలా? మందిరము కట్టగలగాలని ఆశ కలిగిన వారందరూ ఇది మొదలుకొని ఏముండాలి? తప్పదు మరి. ఇక్కడున్న మన మందిరం పూర్తి చేసుకోగలగాలి. వస్తున్న వ్యతిరేకతలు, ఆటంకాలు, అవరోధాలన్నింటిని అధిగమించి ముందుకు సాగాలంటే మనకు అవసరమైనది ఏంటి? అది లేకుండా మన మందిరాన్ని కట్టడం అనేది ఇంపాసిబుల్, కష్టం. మన శక్తితో, మన బలముతో, మన సామర్థ్యంతో, మన జ్ఞానంతో ఎంతవరకు ఈడుస్తాం? 10 అడుగులు వేస్తావు, ఖచ్చితంగా 11 అడుగు తప్పటి అడుగు పడద్దు, ఎదురొచ్చి అడుగు గట్టిదవుతుంది. ఏంటి పరిస్థితి? నీ జ్ఞానము, నీ బలము, నీ సామర్థ్యత ఎదురొచ్చే బలమైన అడుగుని ఎదుర్కోవడానికి సరిపోదు. కావలసింది దైవ శక్తి, కావలసింది దైవ బలం, కావాల్సింది దేవుడిచ్చి జ్ఞానం. ఆ జ్ఞానము చేత, ఆ శక్తి చేత, ఆ బలము చేత అడుగు వేస్తే అవతల నుంచి అడుగులు ఎంత బలమైనా సరే మన అడుగు వెనక్కి పడదు. నిలబడిన వాడు, వెనక్కున్నవాడు శక్తిమంతుడు. మనకు కావలసిందల్లా ఉపవాసం. చాటిద్దాం. 3 రోజులకి కానీ 3 రోజులు ఉండేవాళ్ళు 3 రోజులు, వారం ఉండేవాళ్ళు వారం, 21 రోజులు ఉండేవాళ్ళు 21 రోజులు. మీ సామర్థ్యత, మీ శక్తి, మీ బలాన్ని బట్టి ఉపవాస ప్రార్థనలు ఆరంభించండి. మందిర పనులు ప్రారంభిద్దాం. ఎదురవుతున్న ఆటంకాలన్నిటికీ యుద్ధం చేసేది ఎవరు? దేవుడే. నీ చదువుతో నువ్వు యుద్ధం చేయలేవు, నీ జ్ఞానంతో యుద్ధం చేయలేవు. నీకంటే బలాఢ్యుడు అపవాది,
విరోధి. నీకంటే జ్ఞానవంతుడు అపవాది విరోధి. నీకంటే శక్తిమంతుడు అపవాది విరోధి. నీ జ్ఞానంతో అని ఎగేసుకొని పోతే వాడిని ఎక్కడ ఎదుర్కొంటావు నువ్వు? వాడితో ఎలా పోరాడతావు నువ్వు? వాడి కనిపించని అపవాది. వాడిని ఎదుర్కోవాలంటే, వాడిని జయించాలంటే నీకు గదిలో ఉండాలి ఉపవాస ప్రార్థన. అప్పుడే వాడి బలం సన్నగిలుతుంది. అక్కడ పనులు చేస్తుంటే, ఇక్కడ ఉపవాస ప్రార్థన చేస్తుంటే అక్కడ అపవాది బలం సన్నగిలిపోద్ది, అపవాది శక్తి బలహీనపడుతుంది. ఇలా చేస్తేనే మందిరం అలా నిర్మించగలం. ఇలా కాకుండా 4-5-6 మెదుళ్ళు వేసుకొని, 4-5-6 బుర్రలు వేసుకొని, మాకు బుర్ర ఉంది, మాకు మెదుడుందని ఓని ఎగేసుకొని పోతే తిప్పలు తప్పవు, తన్నులు తప్పవు, వెనకడుగులు తప్పవు, రోడ్డెక్కి చెప్ప కూడా తప్పదు. ఆశ ఆశగానే నిలిచిపోద్ది, కోరిక కోరికనే నిలిచిపోద్ది, ఆశయం ఆశయంగానే నిలిచిపోద్ది. సాధించలే. ఉపవాస ప్రార్థనలు ఉండాలి. ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎస్తేరు, సమయలు, అమ్మాయి ప్రశాంతి, ఆ కవిత ఉండొచ్చుగా. ఉపవాసాలు ఉండండి అమ్మాయి, యవనస్తులే కదా. పనులు చేసుకునేవారంటే పాపం వాళ్ళు ఉండడం కష్టం. మీకేంటి? ఉపవాసాలు ఉండొచ్చు కదా. ఉపవాసాలుండి ఒక కాసేపు గదులలోకి వెళ్ళి ప్రార్థనలు చేయొచ్చు కదా. ఏమైంది చెప్పండి? కుటుంబాలలో మారని వాళ్ళు ఉన్నారు, ఇంకా రక్షింపబడని వాళ్ళు ఉన్నారు, ఇంకా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాం, ఇంకా భక్తి బలహీనమైపోతా ఉంది. మందిరాలు కట్టడానికి పూనుకున్నారు దైవ సేవకులు. ఓ బాధ్యత కలిగిన విశ్వాసిగా, ఒక బాధ్యత కలిగిన ఆ పరిచారకుడిగా కనీసం ఉపవాసాల నుండి ప్రార్థన చేయలేని నీ భక్తి భక్తేనా అంట నేను. నీ భక్తి భక్తేనా అంట నేను. ఒక దైవ సేవకుడు మందిరం కట్టాలని పిలుపునిచ్చి ఆ మందిరం నిర్మాణానికి అడుగులు ముందుకేస్తున్నప్పుడు సంఘం ఏం చేయాలి? ఉపవాసాల నుండి ప్రార్థించాలి. అదే సేవకుడికి నువ్వు ఇచ్చే సపోర్ట్, అదే నువ్వు సేవకుడికి ఇచ్చే సహకారం, అదే నువ్వు సేవకుడికి ఇచ్చే భరోసా, అదే సేవకుడికి అన్నా నేనున్నానని చెప్పగలిగే మాట. డబ్బు కంటే మిన్న, నువ్వు ఇచ్చి వనరుల కంటే మిన్న నీ ఉపవాస ప్రార్థన. ఈ మందిరము కొరకు కనీసం 3 రోజులైనా 2 రోజులైనా, కనీసం 2 రోజులు 3 రోజులు ఉపవాసాలుండి ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకోండి. మందిరం నాదేనా? నా ఒక్కడిదేనా మందిరం? ఆత్మల సంపాదన నాకు ఒక్కడికే పట్టిందా? నశించిపోతున్న వారి పట్ల భారం నాకు ఒక్కడికే పట్టిందా? అబద్ధపు బోధలు అనేకులు మ్రగ్గిపోతున్నారు, వారిని సత్య సంబంధమైన బోధలోకి నడిపించాలన్న తాపత్రయం నాకు ఒక్కడికే ఉందా? మీకు లేదా ఆత్మల భారం? మీకు లేదా నశించిపోతున్న వారిని రక్షించుకోవాలని? అబద్ధ బోధకు లోబడిపోయి అనేక ఆత్మలు నరకానికి దారి పెట్టుకొని వెళ్ళిపోతున్నాయి. వాళ్ళందరినీ సత్య సంబంధమైన వాక్యములోకి నడిపించాలి. నీకు లేదా భారం? నీకు లేదా భారం? నాకొక్కడికేనా? ఆలోచించండి. ప్రభు ఖచ్చితంగా అడుగుతాడు. నీకు ఒక సంఘం ఉంది, నువ్వు ఒక మందిరంలో సభ్యురాలివి. నీ సేవకుడు మందిరాన్ని నా నిమిత్తం, నా కొరకు ఒక మందిరాన్ని కడుతున్నప్పుడు నువ్వేం చేసావని అడుగుతాడు. నీ ఆర్థిక స్తోమత, నువ్వు ఇచ్చే వనరులు ప్రక్కన పెట్టి ప్రార్థన పరంగా ఏ సహకారం నువ్వు అందించావు అంటాడు. ఆ రోజు నువ్వు దేవుడికి ఏం సమాధానం చెప్తావు? నీ సేవకుడు నీకు వాక్యం బోధించట్లేదా? నీ సేవకుడు నిన్ను ఆత్మీయంగా బలపరచట్లేదా? నీ సేవకుడు ఆత్మీయతలో నిన్ను వృద్ధి చెందించట్లేదా? మరి అలాంటి సేవకుడు నాకు నిమిత్తం, నా కొరకై ఒక మందిరం కట్టడానికి ఒక తీర్మానం చేసుకొని మందిర నిర్మాణానికి అడుగులు వేస్తున్నప్పుడు వెనకల నుండి సపోర్ట్గా ఉపవాస ప్రార్థన అందించలేకపోయావా? కనీసం నీ వంతు నువ్వు ప్రార్థన చేయలేకపోయావా? ప్రభు ఖచ్చితంగా నిలదీస్తాడు. నాది కాదులే, నాకెందుకులే అన్నట్టు నీవుంటే నిన్ను దేవుడు అడిగేది ఏంటో తెలుసా? నశించిపోతున్న ఆత్మల పట్ల నీకేమి లేదు?
భారం. అబద్ధ బోధకు, ఆ అబద్ధ బోధలు నలిగి ప్రగ్గిపోతున్న ఆత్మల పట్ల నీకేమి లేదు? భారం. అనేకులను రక్షణలోనికి నడిపించాలన్న ఆ తాపత్రయం, ఆ ఆతృత నీకెక్కడ లేదు? నీకేమి లేదు? నీకు లేదు అని అర్థం. ఆలోచించండి. నా కుటుంబ సభ్యులైనా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరైనా మందిరంలోకి వచ్చేసరికి అందరూ నాకు ఒక్కటే. బయట ఉంటేనే నాకు రక్త సంబంధికులు, మందిరంలో ఉండేసరికి నా కుటుంబం ఇదంతా. నా చెల్లి నాకెంతనో, శాంతి కుమార్ అక్క నాకంతే. నా చెల్లి నాకెంతనో, ఎస్తేర్ నాకంతే. నా పిల్లలు నాకెంతనో, రూతు అక్క నాకంతే. నా కుటుంబ సభ్యులు నాకెంతనో, నా దగ్గర ఉన్న సమయలు, సాల్మన్, బాలాజీ కూడా నాకంతే. నా తండ్రి నాకెంతనో, మందిరానికి వస్తున్న వెంకటేశ్ అంకులు, వేణు కూడా నాకంతే. ఈక్వల్. మందిరంలో ఉన్నంత వరకు మేమంతా ఒక కుటుంబం. బయటికి వెళ్తేనే ఏదో రక్తం ప్రభు ఇచ్చాడు కనుక ఆ కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి, కనుక ఆ కుటుంబాన్ని పోషించాలి, ఆ కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి, వాళ్ళకు తోడుగా ఉండాలి, అంతే. అది నా బాధ్యత. శిలువలో యేసు ప్రభు కూడా అదేగా చూపించింది. ఏం చూపించాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు. బాధ్యత నెరవేర్చాడు. మేము కూడా బాధ్యత నెరవేరుస్తాం. ఎందుకంటే మమ్మల్ని భూమి మీదకి వాళ్ళు నడిపించారు. మమ్మల్ని నమ్ముకుని ఒక వ్యక్తి ఉంది, మమ్మల్ని నమ్ముకుని పిల్లలు, చెల్లెలు ఉన్నారు కనుక ఆ బాధ్యత వహిస్తాం. మందిరంలోకి వచ్చేసరికి నా అనేది ఏమున్నది? ఇక్కడ అంతా నా వాళ్ళే. మనమంతరం ఒక్క కుటుంబమే. కనుక ఆ బాధ్యతతో చెప్తున్నా, మందిరం నిర్మించబడుతుంది, మందిరం కట్టాలి. చాలా ప్రయాస, చాలా కష్టం, చాలా శ్రమతో కూడింది. నేను మీ నుంచి ఏం ఆశించట్లా. మీ సామర్థ్యత, మీ శక్తి, మీ బలమేంటో నాకు తెలుసు. నా కుటుంబ సభ్యులకైనా హెచ్చరిక, సంఘములో ఉన్న విశ్వాసులైనందరికైనా నా ప్రేమపూర్వకమైన హెచ్చరిక. మీరందరూ ఉపవాస ప్రార్థనలు జరిగించండి. ఉపవాస ప్రార్థనలు జరిగించండి. ఈ ఉపవాస ప్రార్థనలను బట్టియే మన మందిరాన్ని నిర్మించుకోగలం, కట్టుకోగలం, మన భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాయి. ఎన్ని మాటలు చెప్పాను? 3 మాటలు చెప్పాను. చెప్పండి. 1, ప్రభు బళ్ళను మనము మంచి మనస్సుతో ఏక మనస్సుతో ప్రభు బల్ల ఆచరించాలి. 2, మన హృదయము పరిశుద్ధ స్థలంగా దేవునికి ఉండాలి. 3, ఉపవాస ప్రార్థనలో మనము ఆరంభించాలి. మన ఉపవాస ప్రార్థనలు ఆగిపోయి ఉన్నాయి, మళ్ళీ తిరిగి పునఃప్రారంభించాలి. మనకు సంఘాన్ని నడిపించగలిగే వాళ్ళు కావాలి. ఉపవాస ప్రార్థనకు నేను బయటికి వెళ్తుంటాను, సంఘాన్ని ఉపవాస ప్రార్థనలు నడిపించగలిగే వాళ్ళు కావాలి. మందిరంలోకి వచ్చి ఉపవాస ప్రార్థన నడిపించగలిగే వాళ్ళు కావాలి. సిద్ధపడండి, తీర్మానాలు చేసుకోండి. ఎవరైనా నడిపించగలిగితే ప్రతి శుక్రవారం మనకు ఉపవాస ప్రార్థన జరుగుతాయి. కళ్ళు మూసుకోండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం. కళ్ళు మూసుకోండి.